మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. అసలు అంటే మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు కానీ లేకపోతే కితకితలు ఫిలింలో ఈ ఆపర్చునిటీ రావడం కానీ ఐ థింక్ దిస్ ఇస్ మీ ఫస్ట్ ఫిలిం కదా? లేదండి, మెయిన్ లీడ్ గా మెయిన్ లీడ్ ఫస్ట్ ఫిలిం యాజ్ ఏ మెయిన్ యాక్ట్రెస్ గా ఫస్ట్ ఫిలిం కితకితలు అండి తెలుగులో. తెలుగులో. సో మీకు ఇది చెప్పేటప్పుడు కానీ లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు కానీ మీ ఫస్ట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? పిలిపించారు, పిలిపిస్తే నీ డేట్స్ కావాలి అని అంటే ముందు ఎవడిగోల వాడికి చేశాను. చేశాను అప్పుడే నాకు డౌట్ వచ్చింది. డైరెక్టర్ గారు చెప్పారు, ఈ సినిమా అయ్యాక నేను నీతో మాట్లాడాలని. ఏం మాట్లాడాలబ్బా, ఏదోలే మాట్లాడాలన్నారేమో అని చెప్పి నేను క్యాజువల్ పట్టించుకోలేదు. తర్వాత ఒకరోజు ఆఫీస్కి పిలిచి నీ డేట్స్ కావాలి, ఒక 3 months వరకు ఏ సినిమాలు చేయొద్దు, నువ్వు ఇంకా లావ్ అవ్వాలి అని. ఇంకా లావ్ అవ్వాలి అంటారేంటి, బాగానే ఉన్నాను కదా సార్, ఇంకా లావ్ అవ్వాలి నువ్వు అని. ఆయన కొంచెం భయం అనమాట. మళ్ళీ సినిమాలు నువ్వే హీరోయిన్, హీరో ఎవరు తెలుసా అన్నాడు. జస్ట్ గెస్ట్ చేశాను. నరేష్ గారా అండి, నీకెట్టా తెలుసు అని జస్ట్ గెస్ట్ చేశాను. ఎందుకు రాజేష్ గారితో చేశాను ఆల్రెడీ, మిగిలింది నరేష్ గారే కాబట్టి నరేష్ గారేమో అనుకున్నాను. నరేషే అని చెప్పారు. మా ఇంట్లో చెప్తే ఎవ్వరు నమ్మలేదు అసలు, లిటరల్ ఎవరు. నాకు షూట్ స్టార్ట్ అయ్యే వరకు కూడా, క్లాప్ కొట్టే వరకు కూడా నాకు నమ్మకం లేదు. అంటే ఏ నిమిషంలో ఏది మారుతుందో ఎవరు తెలియదు. ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారనమాట, వై గీతా సింగ్, వేరే అంటే తెలిసిన ఫేస్ని తీసుకోవచ్చు కదా, తనలాగానే చాలామంది ఉన్నారు, ఎందుకు పేరు చెప్పడం ఉన్నారనమాట. అట్లీస్ట్ లేదు తనే చెయ్యాలి, ఆయన ఏదైనా ఫిక్స్ అయితే ఫిక్స్ అయిపోతాడు ఇంక అంతేగా. నేను చెప్పాను, సార్ మీ మూవీస్ అంటే పెద్ద డైలాగ్స్ ఉంటాయి, నాకు తెలుగు రాదు కదా ఎట్లా అంటే, నువ్వు చేస్తావే నువ్వు అంటే ఆయన మాట్లాడు, నువ్వు చేస్తావే, ఎందుకు భయపడతావు, నువ్వు చేస్తావు అంతే అన్నాడు. ఆయన ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ అండి, నరేష్ గారు సపోర్ట్, ఇంకా అంతే. ఇంకా మా ఫ్యామిలీ కూడా పాపం చాలా సపోర్ట్ చేశారు, నువ్వు చెయ్యి ఏం కాదు అని చెప్పి. లిటరల్ చెక్ పిలిస్తే కూడా నాకు వద్దు, మా డాడీ అన్నారు, వద్దు చెక్ వద్దు, నీకు లైఫ్ ఇస్తున్నారు కదా, నీకు ఎందుకు డబ్బులు అంటే. నేను చెప్పాను, సార్ నాకు డబ్బులు వద్దు సార్, నాకు తీసుకో, నువ్వు హీరోయిన్గా ఫస్ట్ చేస్తున్నావు, నువ్వు తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి. అప్పుడు నిజంగా చాలా అది తీసుకెళ్ళి మా డాడీ మనం వెళ్ళి కొబ్బరికాయలు కొడతాం ఫస్ట్ దేవుడికి వెళ్ళి. అసలు నిజంగా నా బర్త్డే ఉన్నప్పుడు కంపల్సరీ డైరెక్టర్ గారి ఇంటికి వెళ్తానా, మోతిచూర్ లడ్డు ఉంటుంది, అది కంపల్సరీ ఆయనకి ఇష్టం అనమాట. ఒక 1 kg అట్లా తీసుకెళ్తే ఆయన ఒకటి తీసుకెళ్ళి మొత్తం నువ్వే తినేసాయి, మొత్తం ఎవరికి నువ్వే తినేసాయి అని చెప్పేవారు అనమాట. సో స్వీట్ అనమాట. మేడం కానీ నరేష్ గారు కానీ అసలు చాలా, రాజేష్ గారు కూడా అసలు వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగా ట్రీట్ చేస్తారనమాట వెళ్తే. అది చాలా నాకు ఇంకా అనిపిస్తుంటుంది. ఇంకా సూపర్ అసలు నిజంగా. సో అంటే మనం ఒకసారి మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుందాము. సో కితకితల సీన్లో ఆ స్విమ్మింగ్ పూల్లో మీరు ఇదవ్వగానే నరేష్ గారు టక్కుమని లేసి చెట్టు మీద పడతారు. అవునండి, కొబ్బరి చెట్టు మీద. అసలు ఆ సీన్ని అక్కడ చేసేటప్పుడు కానీ ఆఫ్టర్ థియేటర్స్లో చూసినప్పుడు కానీ మీ ఎలా అనిపించింది, ఎలా నవ్వుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ? అసలు ఫస్ట్ డే ప్రీమియర్ వేసారండి, నేను తప్ప అందరు వెళ్ళారనమాట. నాకు టెన్షన్, ఎందుకంటే సార్ది ఆయన కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఇదిగా ఉండే, ఆయనకి ఇష్టం ఉన్న ఒక ల్యాండ్ అమ్మేశారు సార్. సో నాకు సెంటిమెంట్ టెన్షన్, ఎందుకంటే అది హిట్ కాలేదనుకోండి సార్కి లాసే కదా, ఇంతమంది ఉన్నారు ఆర్టిస్టులు. నేను దేవుడు కూడా దండం పెట్టుకున్నాను, దేవుడు కంపల్సరీ ఆయన పెట్టిందని కొంచెం ఎక్కువ వస్తే చాలు దేవుడు అని. ఆయన 60 lakhs పెడితే 9 crores 8 crores డబ్బులు వచ్చాయండి. అది జెమినీకి శాటిలైట్ అప్పట్లో 8 to 9 crores అంటే అసలు. సో నాకు నరేష్ గారు చాలా ప్రతి సినిమాలో పెట్టుకుంటారు అనమాట, లక్కీ ఛాంప్ అంటారనమాట. సో అది చాలా హ్యాపీ అనమాట. ఇంకా అసలు నిజంగా ఎట్లా అంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లో చూస్తుంటే గిరిబాబు గారు నా పక్కన కూర్చున్నారు, నరేష్ గారు నా ముందు కూర్చున్నారు. సినిమా అయిపోగానే గిరిబాబు గారు హిట్టు కొట్టావులే అని చెప్పారు. నరేష్ గారు లేచి, నాకన్నా నీకే మంచి పేరు వస్తుందమ్మా అని చెప్పారు. అప్పుడు ఇంకా కళ్ళకి ఇట్లా నీళ్ళు వచ్చేసాయి నాకు, నిజం అంటారా అని. అప్పటి నుంచి అసలు ఎంతమంది నన్ను నెగిటివ్గా మాట్లాడారు, అప్పటి నుంచి అందరు ఫోన్లు చేయడం, చాలా బాగా చేసావు. థియేటర్స్కి వెళ్తే కూడా కొంతమంది పిలిచి, మా హస్బెండ్ కూడా నరేష్ లాగా ఉంటారు, నేను మీలాగా ఉంటాను కదా, మీతో ఒక ఫోటో దిగాలండి ప్లీజ్ అండి, ఒక నిమిషం ఆగండి అని. మా ఇంట్లో కథ తీశారండి, నిజంగా చాలా హ్యాపీ అని చెప్తుంటారు. అంటే ఒక తెలియని ఫీలింగ్ అనమాట. వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేసేసారు. మా ఇంట్లో కూడా అమ్మాయిలు ఎవరు నయనతారగా త్రిషలాగా ఉంటారమ్మా, నీలాగానే ఉంటారు మా పిల్లలు కూడా, సన్నగ్గా అంటుంటాం. బట్ ఆ సినిమా చూడంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్తారు. అది ఇంకా చాలా జీవితానికి మనకి ఏ నంది వద్దు, ఐఫా వద్దు, ఏమవద్దు, వాళ్ళ వచ్చిన మనసుతో వస్తుంది చూడండి, అది మాత్రం చాలా అనిపిస్తుంటుంది. ఇంకా అసలు సూపర్. నిజంగా అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా ఉంటుంది కదా ఒక అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు. నాకు మీకు తెలుసా,
నంది అవార్డు ఒక్కటి రాలేదండి. అన్ని అవార్డ్స్ క్రాప్ చేసేసారు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డ్ కితకితలకి, వేరే వాళ్ళకి ఇచ్చారండి. అయ్యో లిటరల్లీ నేను అనుకుని నాకే వస్తుందని ఇట్లా కాన్ఫిడెంట్గా ఉండే నేను. బట్ కట్ చేస్తే వేరే వాళ్ళకి ఇచ్చారు. అసలు వాళ్ళు అంటే నేను చెప్తాను అంటే ఆ క్యారెక్టర్ వర్త్ కాదని నేను అనుకున్నానండి. ఎందుకంటే దే ఆర్ ద డాన్సర్స్ని తీసుకొచ్చి మీరు బెస్ట్ కమీడియన్ అని ఎలా, బెస్ట్ యాక్టర్స్ ఇవ్వండి, బెస్ట్ కమీడియన్ అని ఎలా ఇస్తారు? మనం ఇంకా ఆర్గ్యూ చేయడం వేస్ట్ అని చెప్పి వదిలేసాను ఇంకా నేను. ఇంకా మిగతా వాటిలో యుఎస్లో అక్కడిక్కడ ఇచ్చారు. బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక నంది అవార్డు అంటే ఒక ఇంట్లో ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. అసలు వద్దులే, ప్రజల గుండెల్లో ఉన్నాం మనం, ఇంకెందుకు ఇదంతా చల్తాయి చలో అని వదిలేసాను ఇంకా అంతే. ఇంకా సో నిజంగానే చాలా మంది ఎక్కువగా చాలా హౌసెస్ లో ఫేస్ చేసేది అదే. అవునండి. వాళ్ళ హస్బెండ్ స్లిమ్ గా ఉంటారు, పాపం తినేమో లావు ఉంటది, లేకపోతే రిలేషన్షిప్ లో అయినా సరే వాడు స్లిమ్ ఉంటాడు, ఈ అమ్మాయి లావు ఉంటది. ఇక బయటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు, నేను ఇలా ఏంటో ఇట్లా, లేకపోతే వదిలేస్తారు. ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ వెళ్ళిపోతూ ఉంటారు. పోతుంటాయి. అవును. జిమ్ లో జాయిన్ అవుతారా, మాక్సిమం 2 months చేస్తారు. చేసుకున్నా చేసుకోకుండా ఈడ పడి ఉంటాడులే, ఇంకెందుకు మనం చేయడం అని చెప్పి వదిలేస్తారు. ఇక నేను చాలా మంది చూసాను ఇట్లా కష్టపడుతుంటారు. ఎందుకంటే పిల్లవాళ్ళంటే నిజంగా మా ఇంట్లో సీరియస్గా ఉన్నారు, నేను ఒక 2-3 months స్లిమ్ అయిపోతాను, దీంట్లో జాయిన్ అయిపోతాను. చూస్తే మళ్ళీ రారు ఇంకా మళ్ళీ వాళ్ళు, ఇంట్లో వదిలేసే చేసుకుంటే లేకపోతే వదిలేస్తారులే అని చెప్పి అట్లా ఫిక్స్ అయిపోయారు జనాలు. అంటే కష్టపడాలంటే చాలా కష్టం అండి, అది తగ్గాలనేది చాలా కష్టం. చెప్పడం ఈజీయే, అసలు దాని వెనుకలు ఎంత కష్టమో మాకు తెలుసు, ఆడియన్స్కి తెలుసు. ఏమంటారు? సీరియస్లీ అంటే ఎంత మెసేజ్ ఓరియంటెడ్ ఉంది అంటే ఫిలింలో కూడా ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేది ఎంటైర్ ఆ ఫిలిం కాన్సెప్ట్. అవునండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఫిలిం అది. అండ్ మీకు బాగా ఫేవరెట్ సీన్ ఏంటి మ్యామ్? హనీమూన్ సీన్. అట్లా చెప్పొద్దండి, గప్పుకుని అడిగితే ఎలా చెప్తారని హనీమూన్ సీన్స్ అని. నాకు పూజ చేసేటప్పుడు నరేష్ గారు వస్తాడు, ఏంట్రా బక్కోడా అని చెప్తుంటారు. అప్పుడు నేను చెప్పలేకపోయినా, ఆయనకి ఇలా చెప్పాలా బక్కోడా అని చెప్పేసి. నాకు ఎందుకు అది చూస్తుంటే భలే అనిపిస్తుంటుంది ఆ సీన్, నాకు చాలా ఇష్టం. ఓకే. ఎడమ కాలుతో అంటే కుడి కాలుతో తంత ఏదో డైలాగ్ ఉంటుంది అనమాట. అసలు పోటీగా చేసాం అనమాట. ఇక ఆయన అన్నారు, ఎంత బాగా చేస్తున్నావు అసలు నువ్వు, ఒక 50 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లాగా చేసేస్తున్నాను. ఏమోనండి చేసేవరకు చేస్తున్నాం, మీ ఫ్యాన్స్ ఏమంటారో నాకు తెలియదు ఇంకా అని చెప్పా. బట్ అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు అసలు. పాప కాలు తొక్కడిని అంటే కాలు ఇలా నిజంగా జస్ట్ ఇట్లా టచ్ చేశాను, అలా గ్రాఫిక్ లో చూపించారు అంతే. జస్ట్ ఇట్లా టచ్ చేశాను, నన్ను ఉంచుతారా మళ్ళీ ఈవీ గారు ఇంకా. నిజంగా ప్రతి ఒక్క సీన్ కూడా ఇంకా చాలా సీన్ తీసేశారండి. ఓకే. బికాస్ కామెడీ కాకుండా సెంటిమెంట్ సినిమా అయిపోతుండే. ఇంకా నేను అదే చూసిన కొన్ని సీన్స్ లేవన్నమాట. కరెక్ట్ గా ఆయన ఏం చేసినా కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు కదా. కితకితలు రీ రిలీజ్ అయితే ఇప్పుడు ఇంకా బాగుంటది కదా. చెయ్యాలంటే అన్ని సినిమాలు రిలీజ్ అయితే మా సినిమా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అర్థం అదే నరేష్ సార్ ప్లీజ్ కితకితలు రీ రిలీజ్ చేయండి. కూడా అందరు మా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు, అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మొన్న ప్రెస్ మీట్ లో కూడా అడిగారు రీ రిలీజ్ చేద్దాం అంటే ఆడియన్సే చెప్తున్నారు కితకితలు కదా అంటే, ఆయన ఏదో సినిమా పేరు చెప్పారు. అవును. సరే ఇంకా లేదు, మనం కూడా కోరుకుందాం, గట్టి కోరుకోవాలి, ఇంకా గట్టిగా కోరుకునేది. సూపర్. అండ్ ఎంట్రీ ఎలా వచ్చింది మ్యామ్? ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి మందంతే. మాది సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, మా నిజామాబాద్ మిడిల్ క్లాస్ అంతే. ఏదో సెలక్షన్స్ జరుగుతున్నాయంటే వెళ్ళాను అంతే. అప్పుడు నువ్వు నేను సినిమా రిలీజ్ అయింది, ఆర్ఎఫ్సి కొత్తగా. మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఒక యాడ్ చేశాను, మా అంకుల్ వాళ్ళు లో ఒక నాకు హస్బెండ్ క్యారెక్టర్ చేశారు. ఆయన చెప్పారనమాట, ఇట్లా తేజ గారు సినిమా చేస్తున్నారు, వై కాంట్ యూ ట్రై మా అంటే, ఎంతోమంది ఉంటారు మనకి ఎందుకు అది అని. లేదు ఒక్కసారి ట్రై చేయి, నువ్వు బాగున్నావు, స్లిమ్గా బాగుంటావు, ఏదైనా క్యారెక్టర్ పడితే బాగుంటుంది కదా అంటే, సరే అని వాళ్ళు కాల్ చేశారు మేనేజర్. వెళ్తే చాలామంది ఒక అరౌండ్ 1500 members దాకా ఉన్నారు. ఉదయ్ కిరణ్ గారు అండ్ అనిత గారు జై మూవీ కోసం ఆడిషన్, నవదీప్ అండ్ సంతోష్. జై ఓకే ఓకే ఓకే. ఆల్రెడీ 70% సినిమా అయిపోయింది, కానీ నా క్యారెక్టర్ చేసిన అమ్మాయి అంతగా పర్ఫామ్ చేయలేదంట. తేజ గారు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ
క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలి ఆయనకి. అవును. సో ఆయన రషెస్ చూసి ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదు అసలు. లేదు మళ్ళీ రీషూట్ చేయాలి, మొత్తం రీషూట్ చేయాలని చెప్పి మళ్ళీ సెలక్షన్స్ పెట్టారు. మనం వెళ్ళాం, మన కాలేజ్ గోయింగ్ అప్పుడే తొక్క చేస్తే చేయండి, ఫ్రీగా అయితే ఫిలిం సిటీ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు, అంటే కాలేజ్ క్రేజ్ అనమాట. మన ఇంట్లో అంత పాకెట్ మనీ ఇవ్వరు అప్పుడు, 500 800 టికెట్. సర్లే ఇంకా అని చెప్పేసి అలా 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 ఆయన అబ్జర్వ్ చేశాం. ఆయన చెప్తున్నారు అట్లా 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 మనకు టర్న్ వచ్చింది. చెప్పారు, నేను ఒక 5 మెంబర్స్, మళ్ళీ 4 3 2, నేను ఇంకొక అమ్మాయి. అమ్మాయి కొంచెం యాటిట్యూడ్ చూపించింది ఆయన దగ్గర. సో మనకు అట్లా ఉండొద్దు, సాఫ్ట్గా ఉండాలి ఈ క్యారెక్టర్కి. అంటే వాళ్ళేంటి నేనే తుడుము అన్నట్టుగా కొంచెం పర్ఫామ్ చేసింది అమ్మాయి. పక్కన చెప్పేసి నువ్వు ఫైనల్, నేను ఫైనలా? అసలు నేను ఫైనల్ ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. మా ఇంటికి ఫోన్ చేస్తే మూసుకొని ఫిలిం సిటీ చూసావు కదా, గమ్ముడు వచ్చేసాయి, ఇంకా వాళ్ళు పెడితే కారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడగలను. ఆయన అన్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళి లగేజ్ చదువుకొని వచ్చారు, రేపటి నుంచి షూట్ అన్నారు. అసలు నాకు నిజంగా అసలు ఏం అర్థం కాలేదు, అసలు నైట్ నిద్రపట్లే. షూట్ అంట మనకి ఏం తెలీదు, అసలు యాక్షన్ తెలీదు, ఏం తెలీదు మనకి. ఫస్ట్ సీన్ అనమాట, నేను వేణు అని చేయి కొరికే సీన్ ఉంటుంది. ఇంకా వెళ్ళి ఆ డబ్బులు అయితే నేను నిజం కొరికే, ఇప్పటికి ఉంటుంది ఆయనకు మార్క్, వేణుకు చేతికి కొంచెం గట్టి కొరికిన. నాకు తెలీదు కొరుకుమని కొరికిన, మనకు అంటే సినిమా అంటే తెలీదు. ఆయన చెప్పారు నేను చేశాను, ఆయన చెప్పారు నేను చేశాను, అంతే. ఇట్లే అన్నా నేను. అసలు తేజగా నవ్వారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు, పర్ఫెక్ట్ అన్నారు. ఇంకా చాలా హ్యాపీ అనమాట. ఇంకా ఇంకా అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడే ఎవడిగోళ్ళ వాడి కోసం ఎవరు అమ్మాయి చేస్తుంది, ఒక క్యారెక్టర్ కావాలి. పాపం డైరెక్టర్ గారు అక్కడికి వస్తే అప్పుడే నేను ఇంటికి వచ్చాను. ఓకే. సో తర్వాత ఇంటికి వచ్చాక షూట్ అయ్యాక కాల్ చేశారు, ఇట్లా షూట్ ఉంది బ్యాంకాక్లో. బ్యాంకాక్లోనా? ఇదేంటి నా స్టూడియో బాగా తిరుగుతుంది ఈ మధ్య. అప్పుడు ఫిలిం సిటీ చూస్తే ఇప్పుడు బ్యాంకాక్ చూడాలని. ప్లస్ ఆల్ కమిడియన్స్ మధ్యలో అనేసరికి నాకు ఇంకా అసలు ఇక్కడ ఒక 1.5 month షూట్ లేదనమాట. బికాస్ అందరు కమిడియన్స్ అంతా బ్యాంకాక్లో ఉన్నాం, 30-35 మెంబర్స్ అక్కడే. ఇంకా ఒక పండగ లాగుంది అసలు. ఎవరైనా ఒక్కసారి చూడాను, అంతమందిని అనేసరికి నాకు ఇంకేం అర్థం కాలేదు. చేసేస్తున్నాను, చేశాను. నేను బబ్లు, నేను కొంచెం డ్యాన్స్ చేస్తాను. ఈ మధ్యలో షెడ్యూల్ వేసుకున్నారు, 9 o'clock స్విమ్మింగ్ పూల్ దగ్గర, 11 o'clock కట్ చేస్తే 10:30 లోపు నాది బబ్లు మొత్తం అయిపోయింది. ఓ మై గాడ్. అందరు రిలాక్స్గా కూర్చున్నారు, అమ్మ తొందరగా అయిపోయింది కదా షూట్ అని చెప్పేసి. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఎవడిగోల వాడిదే యూటర్న్ ఇచ్చింది. యూటర్న్ ఇచ్చేసి ఫస్ట్ జేతో స్టార్ట్ అయింది. యూటర్న్ తీసుకుంది, డైరెక్ట్ హైవే ఎక్కేసా. ఇంకా అంతే, డైరెక్ట్ హైవే రింగ్ రోడ్, ఇంకా మొత్తం ఇంకా అసలు ఆగేదే లేదు అసలు. సూపర్. నిజంగా ఇప్పుడు ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుందా? కొంచెం. బికాస్ ఇండస్ట్రీ ఏమైపోయిందంటే, ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు సినిమాలు వచ్చినా రాకపోయినా కానీ దే ఆర్ ఎంకరేజింగ్ మోర్ మేల్స్ అండి. మగవాళ్ళనే ఎంకరేజ్ చేస్తారు, ఎక్కడ లేరు. ఒకవేళ ఫీమేల్స్ ఉన్న చాలా తక్కువ మంది ఉన్నారండి సినిమాలో, చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఎందుకో తెలియట్లేదు నాకు. ప్లస్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులను ఎవరు గౌరవించట్లేదు, బయట నుంచి తెప్పించుకుంటున్నారు. సో చాలామంది అంటున్నారు, ఎందుకు మీరు ఉండగా అక్కడ నుంచి ఎందుకు ఇక్కడ లేరా మన తెలుగు వాళ్ళు అని చెప్పేసి. అది చాలా డిసప్పాయింట్ అనమాట. ఓకే. అండ్ మీకు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా ఇష్టం? అంటే లైక్ మిమ్మల్ని ఒక మంచి ఇన్నోసెంట్ వైఫ్గా చూసాం, ఎవడిగోలా వాడిదిలో మంచి అసలు ఫన్ రిలేటెడ్ అసలు అవుట్ స్టాండింగ్ ఎంటర్టైన్మెంట్ని చూసాము. అండ్ మీకు ఏ క్యారెక్టర్స్, సీరియస్ క్యారెక్టర్, విజయశాంతి గారి లాగా చేయాలని ఒక క్యారెక్టర్. అమ్మో భయం వేసింది కదా, ఒక్కసారి ఎలా ఎలా గెంతుతారు అనేది భయం. గెంత మొత్తం గ్రాఫిక్స్ చాలా చాలా డెవలప్మెంట్, అంటే డెవలప్ చేస్తారు కదా అంతా. అలా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, అంటే లావుగా ఉన్న అమ్మాయి కూడా పోలీస్ ఆఫీసర్ ఎందుకు అవ్వలేదు అని ఒక కాన్సెప్ట్ లాగా చేయొచ్చు కదా అని చెప్పి నాది. అలా క్యారెక్టర్ చేయాలని ఉంది నాకు, అంతే. ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వడం కానీ, స్టోరీస్ చెప్పడం కానీ, కమెడియన్గా, అంటే నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. బిఫోర్ చెప్పారండి, ఒకవేళ అది కరోనా రాకపోయి ఉంటే నా యాజ్ అ హీరోయిన్ ఒక 12 సినిమాల్లోనే మినిమం, చిన్న సినిమాల్లోనే ఒక 12 సినిమాల్లోనే రిలీజ్ అయ్యాయి నాకు. సో కరోనా వల్ల కొంచెం అన్నీ స్పాయిల్ అయిపోయినాయి. ఇంకా ముహూర్తం పెట్టుకుందాం, అన్నపూర్ణలో ఓపెనింగ్ పెట్టుకుందాం, అది ఇది అనగానే కొంచెం ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కొంచెం గందరగోళం ఇది అయిపోయి మొత్తం అయిపోయింది. ఇంకా ఇది అనుకున్నా, వచ్చిందరు మంచి ఆపర్చునిటీ మనకి ఇంకా అనుకున్నాం, కానీ మొత్తం ఎలాంటి స్టోరీస్ మీద మంచి కూర్చున్నాం, ఇలా ఇలా వీళ్ళని పెట్టుకుందాం, వాళ్ళని పెట్టుకుందాం, అంతా అప్రోచ్ అయినా కానీ మొత్తం స్పాయిల్ అయిపోయింది ఆ కరోనా వల్ల. ఇంకా
అక్కడ నుంచి ఇంకెలా నడుస్తుంది నడుస్తుంది మేబీ మళ్ళీ టైం మళ్ళీ స్టార్ట్ టైం అయ్యే మళ్ళీ ఛాన్స్ హైవే నుంచి వచ్చేసింది యూటర్న్ చేసుకోవాలా మళ్ళీ ఏంటి అని చూడాలి ఇంకా గల్లీల నుంచి ఇప్పుడు మళ్ళీ యూటర్న్ చేసుకునేది చేయాలి ఇంకా. స్టార్ట్ అవుతుందేమో చూద్దాం 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 మళ్ళీ చూద్దాం. రీ ఎంట్రీ వచ్చిద్దేమో చూడాలి చూడాలి ఇంకా hopefully. అంతే. సూపర్ మీకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన హీరో ఎవరు మీ హీరో గారు కాకుండా అబ్బా ఫస్ట్ మా హీరో గారి పేరు చెప్తాను ఎందుకంటే మా హీరో మాకు లైఫ్ ఇచ్చారు మా హీరో అంతే ఇంకా ఎందుకంటే ఆయన అంటే ఎందుకు రెస్పెక్ట్ అంటే ఆయన పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు హీరోయిన్గా ఆఫర్స్ ఇవ్వచ్చు బట్ నాకు నేను అంత ఫేమ్ కాదు ఏదో ఎవడగొలవాడ చూశారు నా క్యారెక్టర్ బాగుంది కానీ ఆయన పక్కన ఆయనతో సమానం అనేసరికి ఆయనకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ సో ఆయన చాలా రెస్పెక్ట్ అనమాట నాకు అది కాకుండా నాకు ముగ్గురు ఇష్టం అండి ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రవితేజ గారు వావ్ అసలు సూపర్ ఎందుకంటే ఎంత న్యాచురల్గా అసలు నేను ముగ్గురితో మాట్లాడాను రవితేజ గారితో చేశాను పవన్ కళ్యాణ్ గారు చాలా అసలు ఆయనతో కూర్చుంటే ఒక 1.5 hours నాకేం అర్థం కాలే ఆయన మాటలు మాట్లాడితే ఇట్లా అయిపోయాను ఇంకా అంతే ఇంకా అసలు ఓ మై గాడ్ బెస్ట్ మెమరీ షేర్ చేసుకోండి కలంటే వాటర్ కూడా వచ్చేస్తున్నాయి కళ్ళకి వెయ్యి నిజం కాదు నిజంగానే కానీ రవితేజ గారితో గురించి ఒకటి చెప్పాలండి నిప్పు సినిమా చేస్తున్నాం పొలాచిలో గుణశేఖర్ గారు డైరెక్టర్ సో వెళ్ళంగానే మనం మంచి కలర్ కదా హీరోయిన్ ముందు అంత కలర్ వద్దని చెప్పి మొత్తం డార్క్ చేసేసారు సో ఇట్లా లోయలో దగ్గర షూటింగ్ అనమాట చాలా పెద్ద లోయ అండి అక్కడ చిన్న ఈ గుంతలాగా ఉంది దానికి కాలు పెడితే కంపల్సరీ లోయలో పడిపోతాం మనం ఇంకా సో మన సెట్ వాళ్ళు ఏం చేస్తారు కవర్ చేశారు అంటే అక్కడ వెళ్ళనేమో అని చెప్పేసి చిన్న ఆకులు వేసేసారు కానీ జస్ట్ కెమెరా ఏదో అడ్జస్ట్మెంట్ వాళ్ళు లేరు చేసిన వాళ్ళు నేను గడ్డేమో అనుకున్నాను రవితేజ గారి మీద ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంటాను అనమాట వెళ్తుంటాను మీదికి చక్కని జారే అనమాట నేను ఇట్లా పట్టుకున్నారు రవితేజ గారు సినిమాలు అప్పుడప్పుడు చూస్తుంటే పైనుంచి కింద ఏలాడుతుంటే ఒకళ్ళు పట్టుకుంటారు కదా మగధీరాలా పట్టుకుంటారు వామ్మో నా పరిస్థితి ఏంట్రా బాబు అనుకున్నాను నేను మళ్ళీ ఇట్లా లేపి మళ్ళీ ఇక్కడ దెబ్బ తాకినప్పుడు గీత గారు అని చెప్పి గోంది తెచ్చి ఏదో పెట్టారు పర్లేదండి అని నేను జనరల్గా షార్ట్ టీషర్ట్ ప్రిఫర్ చేస్తాను బాగా ఇప్పుడు లంగా ఉంది కదా అని ఇట్లా లేపు పర్లేదండి 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 అరే దెబ్బ తాకింది బ్లడ్ వస్తుందండి పర్లేదండి పర్లేదు దగ్గర చూస్తుంటే నాకు ఎంత ఇష్టం అంటే రవితేజ గారు ఈయననే నన్ను పట్టుకొని చేసి ఆయన సంకలు ఎత్తుకున్న ఆ షార్ట్లో అయితే పర్లేదా ఏం ప్రాబ్లం లేదు కదా లేదా మార్చేద్దాం షార్ట్ లేదండి దొరికిందే ఛాన్స్ ఒక ఫీలింగ్ ఉంటుంది హ్యాండ్ తెచ్చేసింది వేరే సంకలు ఎత్తుకుంది వేరే ఉంటుంది ఇంకా అమ్మాయి ఛాన్స్ అస్సలు వదలదు ఏదంటే కానీ స్ప్రే బాటిల్ కొట్టుకుని నడుముకు స్ప్రే కొట్టుకుందామని ఫిక్స్ అయిపోయినా నేను ఇంకా చాలా పిచ్చాను మరి రవితేజ గారు అంటే నాకు అసలు ఇంకా అప్పుడు ఏం సినిమా అండి సూపర్ సినిమా అండి అసలు కితకత ఆయన మాట్లాడుతుంటే ఇట్లనే చూస్తున్నా ఆయన నాకు ఏమైందండి ఏం లేదండి ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు అవునండి అనుకుంటా తర్వాత నాకు విష్ణుబాబు గారు అంటే చాలా రెస్పెక్ట్ అండి చాలా అంటే చాలా రెస్పెక్ట్ అంటే మనోజ్ గారు అంటే ఉంది బట్ నేను బాగా కనెక్ట్ అయింది విష్ణు గారితో ఇంకా అసలు ఎందుకంటే మా బాబుకి చదివిచ్చారనమాట విష్ణు గారు 2 years అక్కడే చదువుకున్నారు తిరుపతిలో చదువుకున్నారు అనమాట ఓకే సో ఇప్పుడు మా ఎలక్షన్స్లో కూడా నేనే మెజారిటీగా గెలిచాను అనమాట ఆ విష్ణుబాబు గారు దాంట్లోనే అనమాట ఇంకా చాలా అది బాగా రెస్పెక్ట్ అంటే మా పిల్లలు చదివిపించారు అని కాదు అడిగిన వెంటనే పాపం ఇట్లా ఉందండి అని వాళ్ళు రెస్పాండ్ అయ్యి మోహన్ బాబు గారు చెప్పడము ఇమీడియట్ విష్ణుబాబు గారే బాబు 10th రిజల్ట్ అని ఆయనే ఫోన్ చేశారు ఆయన స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా ఎక్కడ ఉన్నారు గీత గారు అంటే ఎవరు అబ్బాయి నంబర్ తెలియని నెంబర్ ఏమంటారా అంటే బాబుది 10th రిజల్ట్స్ వచ్చాయి కదండి ఎప్పుడు జాయిన్ చేస్తారు అప్పటికప్పుడు ఆ రోజు ఈవినింగ్ మేము వెహికల్ మాట్లాడుకుని వెళ్ళిపోయి నెక్స్ట్ డే జాయిన్ చేసామన్నమాట బాబుకి ఇంకా సూపర్ చాలా ఇదనమాట సో ఆర్టిస్టులకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు చాలా అంటే చాలా చాలా బాగా మాట్లాడతారు ఆయన అసలు సూపర్ ఇప్పుడు కూడా ఏదైనా మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ రిప్లై ఇస్తారండి ఆయన ఎంత బిజీ అయినా సరే ఒక 1 hour తర్వాత వస్తారు రెస్పాన్స్ ఏదైనా సరే ఇట్లా పాప ఇట్లా పాస్ అయింది బాబు అంటే కంగ్రెస్ చెప్పానని చెప్పండి అని చెప్తుంటారు అనమాట అసలు సూపర్